అసూయపరుడైన మంత్రి అనే కథ మనం చెప్పుకుందాం. పూర్వం మొఘల్ సామ్రాజ్యాన్ని అక్బర్ చక్రవర్తి పాలించేవాడు. ఆయన ఆస్థానంలో బీర్బల్ చాలా ఇష్టమైన తెలివైన మంత్రి. బీర్బల్ తన తెలివి, హాస్యం, సమయస్ఫూర్తితో రాజుకు ఎప్పుడూ సరైన సలహాలు ఇచ్చేవాడు. అందుకే రాజు అతన్ని ఎంతగానో గౌరవించేవాడు. అక్బర్ ఆస్థానంలో ఉన్న ప్రధాన మంత్రులలో ఒకరికి బీర్బల్కు రాజు ఇస్తున్న గౌరవం, ప్రాముఖ్యతను ఏమాత్రం నచ్చేది కాదు. నేను పెద్దవాడిని, అనుభవం గలవాడిని, అయినప్పటికీ ఈ బీర్బల్ నాకంటే ఎక్కువ పేరు తెచ్చుకుంటున్నాడు అని అతనిలో అసూయతో రగిలిపోయేవాడు. ఎలాగైనా బీర్బల్ను రాజు దృష్టిలో తగ్గించాలని, అతని పదవిని తీసివేయించాలని ఆ అసూయపరుడైన మంత్రి కుట్రపన్నాడు. అతను ఒకరోజు రాజు దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు: మహారాజా, మీ అభిమానం కేవలం బీర్బల్కే దక్కుతుంది. అతను కేవలం కొన్ని చమత్కారాలు చేయగలడు, కానీ నాకు అతని కంటే ఎక్కువ తెలివితేటలు, అనుభవం ఉన్నాయి. నేను చెప్పే ఒక చిన్న పనిని బీర్బల్ చేయలేకపోతే అతను ఆ స్థానానికి అనర్హుడని ఒప్పుకుంటారా? చెప్పండి మహారాజా అని విన్నవించుకున్నాడు. రాజు ఆలోచించి, సరే, మీరేదో ఒక ప్రశ్న లేదా పని చెప్పండి, దానిని బీర్బల్ పరిష్కరించలేకపోతే నేను ఆలోచిస్తాను అని అన్నాడు. మంత్రి రాజుతో ఇలా అన్నాడు: మహారాజా, దయచేసి బీర్బల్ను మన రాజధానిలో ఎన్ని కాకులున్నాయో లెక్కించి చెప్పమని అడగండి. ఇది తేలికైన పని కాదు. అతను ఖచ్చితమైన సమాధానం చెప్పలేడు. అప్పుడు అతని తెలివితేటలు అందరికీ అర్థమవుతాయి మహారాజా అని అన్నాడు. రాజు బీర్బల్ని పిలిపించి, బీర్బల్, నువ్వు మన రాజధానిలో ఎన్ని కాకులున్నాయో వెంటనే లెక్కించి చెప్పాలి అని ఆజ్ఞాపించాడు. బీర్బల్ ఒక క్షణం కూడా ఆలోచించకుండా చిరునవ్వుతో ఇలా జవాబిచ్చాడు: ప్రభు, మన రాజధానిలో 21,543 కాకులున్నాయి. కావాలంటే లెక్క చూసుకోండి అని చెప్పేశాడు. అది విని అసూయపరుడైన మంత్రి వెంటనే అడ్డుపడి, మహారాజా, ఇతను ఎలా లెక్కించగలిగాడు? ఇది అబద్ధం, ఇతన్ని నిలదీయండి అని అన్నాడు. అప్పుడు బీర్బల్ ప్రశాంతంగా ఇలా అన్నాడు: మహారాజా, నా జవాబు ఖచ్చితంగా నిజం. ఒకవేళ మంత్రికి నా సమాధానంపై అనుమానం ఉంటే దయచేసి వారిని లెక్కించమని చెప్పండి. లెక్కించేటప్పుడు నా సంఖ్య కంటే తక్కువ కాకులు కనిపిస్తే దాని అర్థం మన రాజధానిలోని కాకులు తమ బంధువులను కలవడానికి ఇతర నగరాలకు వెళ్ళాయని అర్థం. ఒకవేళ నా సంఖ్య కంటే ఎక్కువ కాకులు కనిపిస్తే దాని అర్థం ఇతర నగరాలలోని కాకులు మన